ఆరోగ్య బీమా అనేది ఈరోజు ప్రతి సామాన్య పౌరుడికి పేదవాడైనా మధ్యతరగతి వర్గం వాడైనా ఉన్నత వర్గం వాడైనా వాళ్ళకి ఎంతో అవసరం. అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరం లేకుండా, డబ్బులు సేకరించాల్సిన పరిస్థితి లేకుండా, ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా ఆ అత్యవసర పరిస్థితిలో సహాయపడేదే ఆరోగ్య బీమా. అటువంటి ఆరోగ్య బీమాను ప్రజలందరికీ అందించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలు అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో పథకాలకు తోడుగా ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా పేద వర్గాల ప్రజలందరికీ ఆరోగ్య బీమాను కేంద్ర ప్రభుత్వం అందించగలుగుతోంది, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. మధ్యతరగతి వర్గంలోనూ కింద స్థాయి వారికి రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఎన్నో ఆరోగ్య పథకాలు కొంతమేర అందుతున్నాయి. వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో కొంత ఊరట లభిస్తోంది. అయితే మధ్యతరగతి వర్గానికి, అటు పైన ఉన్న ఉన్నత మధ్యతరగతి వర్గానికి, ఉన్నత వర్గానికి మాత్రం ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయము అందదు. ఏ గుండెపోటు వస్తేనో, బ్రెయిన్ స్ట్రోక్ ఏర్పడితేనో ఆ రోజు డబ్బుల కోసం తడుముకోవాల్సిన పరిస్థితి ఈ మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి. ఇక ఉన్నత వర్గానికి మనం చెప్పబడలేదు, వాళ్ళ దగ్గర నిధులు ఉంటాయి, వాళ్ళు తడుముకునే పరిస్థితి ఉండదు. కానీ వారి కింద ఉండే ఈ మధ్యతరగతి వర్గంతోనే ఇది ప్రధాన సమస్య. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ లాంటి మహమ్మారులు లేదా తీవ్రమైన గుండెపోటో, బ్రెయిన్ స్ట్రోకో వస్తే ఇళ్ళు ఆస్తులు అమ్ముకొని 10 నుంచి 15 లక్షలు కట్టాల్సిన పరిస్థితి ఈరోజు మధ్యతరగతిలో ఉంది. అలాంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి మధ్యతరగతిలో ఆరోగ్య బీమాను ప్రోత్సహించాలన్న అభిప్రాయం ఎప్పటి నుంచో నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో ఆరోగ్య బీమా పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేటట్లు చూస్తోంది. అంతేకాకుండా వాటి నియమావళిని కూడా సరళీకృతం చేసి ప్రజలకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా చూడడానికి బాగానే ఉన్నా, ఇంతటి అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆదుకునే ఆరోగ్య బీమాపై 18% GST విధించడం పట్ల ఎప్పటి నుండో ప్రజలలో ఆగ్రహం ఉంది. ఇదేదో లగ్జరీ ప్రోడక్ట్ కాదు, ఇది ఒక కుటుంబాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే ఒక సేవ. అది ప్రభుత్వం అందించలేని పరిస్థితుల్లో ఆ కుటుంబమే తనకంతటికి తాను ఏర్పాటు చేసుకునే ఒక సురక్ష విధానం. దానిపై కూడా ముక్కు పిండి 18% GSTని వసూలు చేయడాన్ని ఆర్థికవేత్తలు తప్పుపడుతున్నారు. దీని కారణంగా ఈ ఆరోగ్య బీమా అనేది మధ్యతరగతి వర్గంలో అంతగా ప్రాచుర్యం పొందడం లేదనేది ఖచ్చితమైన విశ్లేషణ. ఈరోజు ఈ అంశాన్ని గత 10 ఏళ్లలో ఆర్థిక మంత్రి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎంతమంది తీసుకెళ్లినా పట్టించుకోలేదు. చివరకు భారతీయ జనతా పార్టీలో కీలక నేత, మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీనే ఈరోజు గలమెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. నితిన్ గడ్కరీ స్వయంగా ఈ విషయంలో పునరాలోచించాలని, అసలు GSTని ఎత్తివేయాలని లేఖ రాయడం ఈరోజు చర్చనీయాంశంగా మారింది. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ, ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని అర్థం చేసుకుని మధ్యతరగతి వర్గం పడుతున్న ఇబ్బందులను దూరం చేస్తారనే ఆశిద్దాం. లేదంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పట్ల కొంతమేర ఆగ్రహంతో ఉన్న మధ్యతరగతి వర్గం, ఎందుకంటే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో మధ్యతరగతి వర్గం సంగతి ఎక్కడా ప్రస్తావన కూడా చేయలేదు ఆర్థిక మంత్రి. ఎక్కడా వారికి ఊరట కలిగించే అంశాలను కూడా మాట్లాడే ప్రయత్నము చేయలేదు. ఎదురు సమాధానాలు కూడా ఆర్థిక మంత్రి చెప్తున్నారు, ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఎందుకు చేయాలన్న రీతిలో ఆర్థిక మంత్రి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తమ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత లేవనెత్తిన అంశాన్నైనా కనీసం పరిశీలించి దానిపై తగిన చర్యలు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవాలి. తీసుకుంటే మధ్యతరగతి ప్రజలు హర్షిస్తారు.